పోలీసులు నూతన రాష్ట్రం అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం సందర్భంగా గోషా మహల్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పోలీస్ అమరవీరులకు సమాజం ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు. శాంతి భద్రతలు దెబ్బతింటే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. సమాజం నుంచి పోలీసులకు పూర్తి సహకారం అందాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు 10% ఇల్లు కేటాయిస్తామన్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం కాలుష్య భృతి ఇస్తామని ప్రకటించారు. హోంమంత్రి నయీన్ నరసింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు ఏవైతే ఉంటాయో వాటికి రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పోలీస్ కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎస్ఐలకు, హోంగార్డులకు మరియు మాజీ సైనికులకు కలిపి 10% ఇళ్లను రిజర్వ్ చేసి ప్రతి సంవత్సరం కేటాయిస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పోలీసులకు యూనిఫామ్ కోసం ఇచ్చేటువంటి వార్షిక అలవెన్సు ప్రస్తుతం 3,500 రూపాయలుగా ఉంది. దాన్ని 7,500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. సమాజం కోసం, ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం గంటల తరబడి పొల్యూషన్ మధ్య నిలబడి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మూల వేతనం ఏదైతే ఉంటుందో ట్రాఫిక్ పోలీసులందరికీ కూడా 30% అదనపు వేతనాన్ని వారి బేసిక్ పే నుంచి చెల్లించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ